సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, ఓ నామదేవ్ వచ్చావా, నిన్నే కదా విఠలుడు పంపించింది అని చెప్పి అంటారు. ఆ మాటలు ఆశ్చర్యపోయినటువంటి నామదేవ్ ఈయన ఎవరో గొప్ప వ్యక్తి అని చెప్పి అనుకుంటాడు. కానీ శివలింగంపై కాళ్ళు పెట్టుకొని పడుకోవడం తట్టుకోలేక, ఇదేమిటి మీరు శివలింగంపై కాళ్ళు పెట్టుకొని పడుకున్నారా అని చెప్పి అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి, అవునా, అయితే కొంచెం నా కాళ్ళను తీసి పక్కన పెట్టు అని చెప్పి అంటాడు. అప్పుడు నామదేవ్ ఆ వ్యక్తి కాళ్ళను తీసి పలు చోట్ల పెట్టాడు. ఎక్కడెక్కడ పెడితే అక్కడక్కడ శివలింగం ఉండటంతో చివరకు తనకు ఒడిలో పెట్టుకుంటాడు. దాంతో తానే శివలింగంగా మారిపోతాడు. అప్పుడే నామదేవ్ సత్యం బోధపడుతుంది. ఇక నీవు వెళ్ళవచ్చు అని చెప్పి ఆ వ్యక్తి ఆదేశిస్తాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, జ్ఞానేశ్వర మహారాజు మరియు ముక్తాబాయిల శిష్యుడైనటువంటి విశోభ కచర్. నామదేవ్ తిరిగి వచ్చాక ఆశ్చర్యంతో విఠల్ దగ్గరికి వెళ్ళడం మానివేసి ఇంట్లోనే సదా నిష్ఠాత్ముడై కాలం వెళ్ళబుచ్చసాగాడు. కొంతకాలం తరువాత విఠలుడు ఆతృతగా నామదేవ్ వద్దకు వచ్చి, నామా, ఏమిటిది, నా వద్దకు రావడమే మానేశావు, అది నేను భరించలేకుండా ఉన్నాను, మనం ఎప్పటిలాగానే మన స్నేహాన్ని కొనసాగిద్దామని చెప్పి అడిగితే, స్వామి, ఇక నీవు నన్ను ఏం మార్చలేవు, నీవు లేని చోటు ఈ జగత్తులో లేదు, నీతో ఉండాలంటే నేను ఆలయానికి రావాల్సిన అవసరమే లేదు, నీవు నా నుండి వేరు కాదు, ఆ సత్యం నాకు బోధపడింది అని చెప్పి నామదేవ్ సమాధానమిస్తాడు. అప్పుడు విఠలుడు సంతృప్తి చెంది, ఆ సత్యం నీకు బోధపడటానికే ఇదంతా అని చెప్పి అంటారు. కథ కల్పనమా వాస్తవమా అనేటువంటి విషయం అప్రస్తుతం. కథలో తొణికిసలాడుతున్నటువంటి అద్భుతమైనటువంటి సత్యాన్ని ఒలిగిపోకుండా అందుకోవడమే మన కర్తవ్యంగా చెప్పుకోవచ్చు. అంతటా అన్నింటా భగవంతుడు నిండి ఉంటాడు. కానీ ఆ అనుభవ జ్ఞానం కలగనిదే ఆ భగవంతుణ్ణి దర్శించడం సాధ్యం కాదు. కానీ తాను లేని చోటు లేదని, సత్యం సద్భక్తునికి అనుభవపూర్వకంగా అవగతం కావాలని ఆ భగవంతుడు కూడా ఎంతో ఆరాటపడుతూ ఉంటాడు. అందుకోసమే తాను సగుణ దేహధారి అయి సద్గురువు రూపంలో సద్భుక్తిని వద్దకు వస్తారు. సద్గురువు సంకల్పానుసారంగా తదనుగుణమైనటువంటి పరిస్థితులను కల్పించబడి సద్గురువు చరణాలకు సద్భక్తుడు అచంచలంగా ఆశ్రయిస్తాడు. తత్ఫలితంగా ఆ భగవంతుని శాశ్వత నివాస స్థానం తన హృదయంలోనే ఉన్నదనేటువంటి సత్యం అవగతమై తద్వారా అంతర్ముఖుడై తన హృదయంలోనే భగవంతుని దర్శించుకుంటాడు. అటువంటి ఆత్మదర్శనం కలిగినటువంటి తరువాత ఆ భగవంతుని నుండి నేను వేరు కాదు అనేటువంటి అనుభవం కలుగుతుంది. అదే నిజమైనటువంటి సత్యదర్శనం. ఆ సత్యదర్శనం కలిగిన వారికి అంతటా ఆ భగవంతుడే దర్శనమిస్తాడు. అంటే అంతటా తన సస్వరూపమే తనకు దర్శనమవుతుంది. అటువంటి అత్యున్నత స్థితి పొందినటువంటి తరువాత ఇక భగవంతుడి కోసం ఆలయానికి వెళ్ళాల్సినటువంటి అవసరమేముంది? విఠలుడు భగవంతుడు నామదేవును